ఎవరు చెప్తారు ఇప్పుడు దత్తపుత్ర యోగం గురించి? విశ్వనాథ్ గారు చెప్పాలి. లగ్న ఆ, ద్వి- ద్వితీయాధిపతి పంచమంలో, ఉన్నాడా? ద్వితీయాధిపతి ద్వితీయాధిపతి దశమంలో, ఆ పంచమాధిపతి దశమంలో కేంద్ర స్థానంలో కలయిక వల్ల ఉమ్, వీరికి సంతానం ఉండదు. ఉమ్. ఎందుకు ఉండదు? అలాగే ఇందాక మనం నేర్చుకున్నాం కదా, ఎందుకు ఉండదు అసలు? బుధ ఆ, బుధ గురువులు కలిసి ఉంటాం వల్ల. కాదు. పంచమ 7 8 పంచమాధిపతి మీద లేదా పంచమ స్థానాధిపతితో కలిసి ఎవరు ఉండకూడదు? బుధుడు ఉమ్ బుధుడు ఇంకా శని కదా. అవును. ఆ బుధ బుధ శనులు. సో ఇక్కడ ఆల్రెడీ పంచమాధిపతి బుధుడు అయ్యాడు, అవునా? ఉమ్, అలాగే అవును. పంచమాధిపతి యొక్క ఆ, మీద దృష్టి ఎవరిది పడింది? శనిది పడిందా? 7 శని. ఆ, 8 9 10, అవునా? ఉమ్, అవును. సో ఈ విధంగా శని యొక్క దృష్టి బుధుడి మీద పడింది, అంటే పంచమాధిపతి మీద పడింది. ఆ పంచమాధిపతి బుధుడే అయ్యాడు. సో ఈ విధంగా కొద్దిగా సంతాన నష్టం ఏర్పడింది. అలాగే ఇక్కడ చూడండి, ఉమ్, దత్తపుత్ర యోగం ఏర్పడాలంటే అప్పుడు ఎవరి కలయిక ఏర్పడాలి? గురుడు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, అవునా? ఉమ్, ఉమ్. గురుడు ఎవరు ఈ లగ్నానికి? ద్వితీయాధిపతి. ద్వితీయ ఆ లాభాధిపతి. ఆ ద్వితీయ లాభాధిపతి. సో కుటుంబాధిపతి లాభం. సో ఈ విధంగా గురుడు ఇన్వాల్వ్మెంట్ ఉన్నందున అది కూడా కేంద్ర స్థానంలో. సో ఈ విధంగా దత్తపుత్ర యోగం అనేది ఏర్పడింది, అంతేనా? ఉమ్. ఉమ్.